ఎప్పుడైతే తను ప్రయత్నం చేశాడో నీలో నువ్వే ఒక పవర్ స్టారు, పిచ్చి స్టారు, హెచ్ స్టార్, మొత్తానికి స్టార్ అయ్యావు. మా పాలిటి కర్మ స్టార్ అయిపోయినావు. కాబట్టి నీవు అక్కడ గెలవలేకే కదా నీ ఫ్యామిలీని దించావు, నీ మేనల్ని దించావు. డైఫర్ ఆదినా ఉన్నాడు, హైపర్ కదా డైఫర్ ఆది, ఆయన రాజకీయ నాయకుడే. స్టేజీ మీద కెమెరా ముందు ఎలా నటించాలో కూడా తెలియనివాడు. తాను సొంతగా స్కిట్లు చేసుకుంటూ ఎదుటి వారిని హేళనగా ఎదుటి వ్యక్తి మీదని డిమోరలైజ్ చేస్తూ స్కిట్స్ రాసుకున్నటువంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడంటే వీళ్ళ బతుకులేనా, అది ఒక బతుకేనా? అంటే రాబోయే రోజుల్లో ఈ టీంకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుచుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ధరం తేజ చూసాం. నువ్వు ఒక పవర్ స్టార్ కదా, నీకు ఎంతమంది ఎందుకు? నీ ఎదురుగా ఒక ఆడ మనిషి 2,00,000 కుటుంబాలని కవర్ చేసిందంటే నీకు జ్వరం వస్తే హైదరాబాదు, నీకు వడదెబ్బ తగిలిందో, ఆవిడ దెబ్బ తగిలిందో, ఏవిడి దెబ్బ తగిలిందో, లేస్తే హైదరాబాద్ సాయంత్రానికి. నీకెందుకు రాజకీయం? నీకెందుకు ఊపుడు? నీ ఊపు బాగా తగిలిస్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఒక ఎమోషనల్ పొలిటీషియన్గా మారి కుటుంబ వ్యవస్థలో కూడా చిచ్చులు పెట్టేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. ఈయన జనసేన పార్టీ అధినేత అయినా అధికార వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ స్టార్ కాంపెయినర్. ఈ రోజున వైసీపీ గెలవనటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ద్వారా కొన్ని స్థానాలని బోనస్గా పవన్ కళ్యాణే వైసీపీకి అందిస్తున్నాడు. ఉదాహరణకి సత్తెనపల్లి అంబటి రాంబాబు, ఇదే నరసింహాచార్యులు 1 వీక్ బ్యాక్ సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి ఎదురుగాలి వీస్తోంది, టైట్ ఫైట్ అన్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కనుక అంబటి గెలుస్తారని చెప్పాను. రైట్, నా మొర పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. ఉన్నాడు బల గణేష్, నీ పవన్ అంటే వ్యసనం, పవనేశ్వర, గణేశ్వర, లోకేశ్వర, పిచ్చేశ్వర. అట్లా నా మొర ఆలకించాడు భక్త. సత్తెనపల్లి అంబటి రాంబాబు నేను గెలిపిస్తాను, నాకు రాత్రి కల్లో కనబడి చెప్పాడు. నిన్న మధ్యాహ్నం అంబటి రాంబాబు మీద పొన్నూరులో చేసినటువంటి వ్యాఖ్యలు 24 గంటల్లో అంబటి రాంబాబు గెలుపుకి సంకేతం అయిపోయాయి. ఇంకా నా అంచనా ప్రకారం 3 రేపో ఎల్లుండో ఒక రోజున పిఠాపురంలో రేణుదేశే పర్యటన రాబోతుంది. పొన్నంకూరు కూడా రావచ్చేమో, ఎవరైనా ప్రచారం చేయొచ్చు కదా. మరి పద్మనాభం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్, ఒక డ్రైన్ పొలిటికల్ ఉపయోగిస్తున్నాడు, డ్రైనేజీ పొలిటికల్, మురుగు కాలవ రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు వ్యక్తులు దూరంగా ఉన్నారు. సో పద్మనాభం కూతురికి ఆయనకి ఏదో గ్యాప్ ఉంది, ఆమెనిచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది ఒక ప్యాకేజ్ ఇస్తారు. అంటే అంబటి రాంబాబు అంటే నీ కుటుంబంలో నీ గురుగంజ కింద నలుపు నువ్వు చూసుకోకుండా ఎదుటివారి కుటుంబ జీవితాలను బయట పెడతాం. అది కాపు యొక్క సంస్కారమో, కాపులాగా సంస్కారం ఆలోచించుకోవాలి. నాకు తెలిసి కాపు అనేసరికి కాపులకి ఇలాంటి మైండ్ సెట్లు ఎక్కడ లేవండి. కాపులైన వాళ్ళు కొద్దిగా పద్ధతి, సంస్కారం గల వ్యక్తులు. ఆ కమ్యూనిటీ చాలా గౌరవప్రదంగా ఉండేది, రాజ్యాన్ని రక్షించేటువంటి వారు. వాళ్ళలో నీవు కుటుంబంలో వ్యవహారం తీసుకొచ్చి దానికి డబ్బులు ఇచ్చి మీడియా కూర్చోబెట్టి ఇది కూడా రాజకీయం అంటారా? అంటే చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదు, పూర్తిగా పవన్ కళ్యాణ్గా మార్చారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మొత్తం చంద్రబాబు నాయుడు గారిది. సో అట్లా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మానసిక రోగి, ఒక కామ పిశాచి, ఇష్టికర జబ్బుతో బాధపడుతూ ఎండలోకి రాగానే వడదెబ్బ తగులుతుంది. ఆ టైంలో ఆయన అంటే నీకు నమస్కారం పెట్టేటువంటి సంస్కారం కూడా చేత కాదు. నువ్వు ఎందుకదా మా కర్మకి మీడియాలో ఇలా అంటాడు. ఇదేమిటి అంటే నరికేస్తానైనా ఇలా అనలేవా? మళ్ళీ ఇలా అంటే నీ యాటిట్యూడే
చాలా జుగుసాకరంగా ఉంది. నేను చూసి ఒక కామెడీ స్టార్గా నువ్వు తయారయ్యావు. కాబట్టి అక్కడ తాను చేసుకున్న స్వయంకృతాపరాధాలు, తను మాట్లాడిన మాటలు, తన చేష్టలు, ఆ గజనీ మాటలు, చివరికి నీకు పిఠాపురంలో ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయావంటే నీ బతుకేమిటో ఆలోచించుకో ఒకసారి. అదో ఇక తెలుగుదేశం పార్టీ ఉంది, 74 ఏళ్ళు వచ్చాయి. ఈ 74 ఏళ్ల ఈ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో రాయచోటు వెళ్ళి గడికోటి శ్రీకాంత్ని గెలిపించండి ఈసారికి. ఎవరు ఆయన? గడికోటి శ్రీకాంత్ వైసీపీ ఆస్పిరెంట్. అంటే నీ ఎమ్మెల్యే పేరు నీకు తెలియదు. దశరథ మహారాజు 46,000 సంవత్సరాలు అయోధ్యని పాలిస్తే అయ్యా ఈ ముసలిని భరించలేకపోతున్నామని మొరాలకిస్తే రాముడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ తాను ఏ రకమైనటువంటి స్పీచ్లు ఇస్తున్నారు, తాను ఏం మాట్లాడుతున్నాడు, మైండ్ ఇన్బ్యాలెన్స్ తప్పి ఏం మాట్లాడుతున్నాడు. ఇక తత్రమామ ఉన్నాడు. మే 3వ తారీఖున గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎవరికి? నీకా? నెక్స్ట్ మార్చి 3వ తారీఖున లోకేష్ మంగళగిరిలో సపరేట్గా ఎలక్షన్ పెడుతున్నారు. కరెక్ట్గా తెలుగుదేశం కార్యకర్తలే ఆయనకి ఒక బూత్ కేటాయించి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు పెడతారు. చంద్రబాబు ఒక కర్మజీవి అని చెబుతాను నేను. 74 ఏళ్ల వయసులో ఎండ వాన, ఆయన ఉండగా వాన రాదనుకున్న మన కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆయన ఎప్పుడు వచ్చినా వర్షాలు పడవు. ఈసారి నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములు ఎండిపోయినాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి రాజకీయ వారసుడిని తయారు చేసుకోకపోవడం పెద్ద మైనస్ అని. ఈ రోజున తన సొంత కొడుకుని మంగళగిరిలో ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకుంటే అతను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు తెచ్చుకోలేకపోతున్నారు. చివరికి తనకు తానే ఓటమి, కుప్పం నుంచి ఓటమి పాలవ్వడానికి కూడా ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు. సో టోటల్గా అటు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ పూర్తి స్థాయిలో మైండ్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మనం ఎన్ని తిడుతున్నా, ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నా, ఎన్ని అవినీతి మేనిఫెస్టోలు ఇచ్చినా మనం నమ్మటం లేదు, జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారని ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి వారికి వారే తప్పులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కూటమి ఒక స్టార్ క్యాంపెయినర్గా మారడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్. సో కూటమి సార్ ఇందాక చెప్పినట్టు భాగంగా వాళ్ళు టోటల్ ఆపోజిట్ మాట్లాడుతున్నారు. సో ఒక పక్కన ప్రజల నుంచి వాళ్ళకి లేదు ఈసారి వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సీట్ గ్యారంటీ అంటున్నారు. సో ఇదంతా విన్నప్పుడు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా ప్రకారంగా చెప్తారు? ఇక్కడ కూటమి అంటే ఇక్కడ ఇందాక మాట చెప్పాను మీకు, అనపర్తి సీటు ఉందండి. అనపర్తి సీటు ఆయన యాస్పిరెంట్, టీడీపీ యాస్పిరెంట్. రైట్. 2019లో ఆయనకి మెళ్ళ కండవ కప్పారు. నిజంగానండి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో, మత మార్పిడు మనం వాళ్ళని చాలా గౌరవించవచ్చండి. మత మార్పిడి చూస్తున్నాను. ఆ మత మార్పిడి కంటే దారుణంగా మతమాలు మారుస్తున్నారు వీళ్ళు. అనపర్తిని బీజేపీకి మార్చి పారేశారు. నిడదవోలు క్యాండిడేట్ ఏమో జనసేన కింద చేశారు. ఇక్కడ జనసేన బీజేపీ కూటమి అంతే కదా. జనసేన బీజేపీ కూడా 31 సీట్లు ఇచ్చారు. తెలుగు సపరేట్ అంతే కదా. మీ లెక్క ఏదైనా ఇంకేమైనా తేడా ఉందా? లేదు లేదు. కూటమి అంటేనే నేను నాకు తెలిసిన ప్రకారం కూటమి మీ లెక్క 175 రావాలి. కూటమి అంటే 175గా. మరి కూటమికి వస్తుంటారంటే మీరు టీడీపీ జనసేన బీజేపీ మేము కూటమి అనుకుంటున్నాం. అప్పుడు 175 స్థానాలు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే బీజేపీ జనసేన కలిసిన చోట కూడా బీజేపీ జెండాలు కనబడతలేదు. బీజేపీ జెండాని ఎవరూ మోయటం లేదు. ఎందుకంటే దాన్ని భరించేటువంటి శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. అది చివరికి నాకు ఇప్పుడు అనిపిస్తోంది మతపరమైనటువంటి రాజకీయ పార్టీగా మార్చారు. కాబట్టి ఇక్కడ జనసేన
టీడీపీ 31 సీట్లు ఇస్తే అంటే మీ ప్రకారంగా బీజేపీ మత మార్పిడి అసలు వై నాట్ ఎందుకు కాకూడదండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు కాకూడదు? ఎందుకు అలా మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి అమిత్ షా వ్యాఖ్యలు ఒకసారి దీనికి తార్కాణ చెబుతున్నాను. అంటే ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాదా, భారతదేశంలో ప్రజలు కాదా? ఎందుకు వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు మీరు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళకి స్వేచ్ఛ అక్కర్లేదా? అంటే భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వమని అన్న రూల్ ఎంతకాలం ఎంత టర్మ్ ఇచ్చారండి? అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఎన్ని సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు? ఆ కాల పరిమితికి మించిన తర్వాత ఎందుకు మీరు దాని అమెండ్మెంట్ మార్చట్లేదు? అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఓట్ బ్యాంక్ మలుచుకొని ఈ రోజున అగ్రవర్ణాలలో 90% మార్కులు వచ్చినా కూడా ఉన్నత స్థానాలకి పదవులకు వెళ్ళలేక